హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాశ్వత్ 369. ఈ రోజు మంచి ఒక ఏఐ టూల్ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్. ఇది బాగుంటుంది. ఏ విధంగా ఈ టూల్ ఉపయోగించాలో ఏంటో తెలుసుకుందాం. ఇది అడోబీ వారిది ఫ్రీ వెర్షన్ ఉంది, అలాగనే పెయిడ్ వెర్షన్ కూడా ఉందండి. ఈ ఫ్రీ వెర్షన్ ఏ విధంగా యూజ్ చేయాలో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చాలా మంది క్రియేటర్స్ కి, తర్వాత యూట్యూబ్ లో కొన్ని ఇమేజెస్ జనరేట్ చేసే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. ఈ టూల్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక యానిమేటెడ్ లో కొన్ని పిక్చర్స్ కావాలంటే ఏ విధంగా పిక్చర్స్ అనేది జనరేట్ చేసుకోవాలో కూడా ఈ టూల్లో అయితే మనకి తెలుసుకోవచ్చండి. ఈ టూల్ చాలా బాగుంటుంది, చాలా మందికి యూజ్ కూడా అవుతుందని అనుకుంటున్నాను. ఈ టూల్ యొక్క ఉపయోగాలు ఎలా యూజ్ చేయాలో ఏంటనేది అయితే ఇప్పుడు దానికోసం తెలుసుకుందాం. ప్లీజ్ రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసి మాకు సపోర్ట్ అవ్వండి. అయితే అడోబీ ఫైర్ ప్లే ఏఐ టూల్ కోసం అయితే తెలుసుకుందామండి. ఇది ఎక్కువగా 3D పిక్చర్ జనరేట్ చేయడానికి, అలాగే మనకి ఎక్కువగా ఫోటోషాప్ వర్క్ రాని వారికి గట్టయితే చిన్న చిన్న ఇమేజెస్ క్రియేట్ చేయడానికి అయితే ఈ టూల్ చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఎక్కువగా ఏదైనా పిక్చర్స్ థంబ్నెయిల్స్ జనరేట్ చేయడానికి కూడా చిన్న చిన్నవి అయితే యూజ్ చేసుకోవడానికి అయితే మనకి ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం ఇది అయితే లాగిన్ అయిపోతాం. ఈ విధంగా అనేది చూడండి. దీని యొక్క స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అడోబీ ఉంది. టెక్స్ట్ టు ఇమేజ్ అంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేయడానికి అయితే ఈ టూల్, ఈ డాష్ బోర్డ్ అనేది తీసుకోవాలి. మన ఏదైనా ఒక ఇమేజ్ బ్యాక్డ్రాప్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఇమేజెస్ యాడ్ చేయాలన్నప్పుడు ఇది తీసుకోవాలి. మనం టెక్స్ట్ టు ఇమేజ్ ఏ విధంగా జనరేట్ చేయాలో ఫస్ట్ అయితే తెలుసుకుందాం. ఈ విధంగా ఓపెన్ చేసి మనం జీమెయిల్ లేదా ఫేస్బుక్తో దేంతోనైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక చూసారా, మనకి ఇక్కడ రకరకాల ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ కావాలంటే మనం ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా జనరేట్ చేయమన్నా చేస్తుందండి. చేంజ్ చేయాలన్నా చేయొచ్చు. మనం ఫస్ట్ ఈ ఇమేజ్ని చూద్దాం. ఒక ఇమేజ్ అయితే 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ 4ని అయితే జనరేట్ చేసి అయితే అనిపిస్తుంది. చూసారా, ఏ బిల్డ్ వేరింగ్ హెల్మెట్ టు రైడ్ టు స్కేట్ బోర్డ్ అని అంటుంది కదా, బుల్డాగ్. ఇక్కడ బుల్డాగ్ బదులు కవ్ అని ఎత్తామండి. చూద్దాం ఏ విధంగా జనరేట్ చేస్తుందో. కవ్ అని ఇచ్చాను. ఇదిగోండి, ఈ విధంగా మనకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ అడిగేటప్పుడు అయితే లాగిన్ చేసుకోవాలి. లాగిన్ అంటే కొన్ని మంత్లీకి కొన్ని క్రెడిట్ పాయింట్స్ ఉంటుంది. దాని ప్రకారం అయితే మనకి జనరేట్ చేస్తుంది. ఇది ఫుల్ వెర్షన్ కావాలంటే అమౌంట్ పే చేసి తీసుకుంటే, ఎవరికైనా ఎక్కువగా యూజ్ చేస్తామంటే పెయిడ్ వెర్షన్ కూడా ఉందండి మనకి. చూసారా, ఈ విధంగా అయితే మనం ఒక ఇమేజ్ని జనరేట్ చేయాలి అంటే ఇక్కడ బుల్ డాగ్ అని ఉంది కదా, ఇక్కడ కవ్వని ఇద్దాం. కవ్వని ఇస్తే ఏ విధంగా మనకి ఇమేజ్ జనరేట్ చేస్తుందో తెలుసుకుందాం. అగ్రీ కొట్టి ఈ విధంగా 4 ఇమేజెస్ అయితే మనకు జనరేట్ చేసేస్తుందండి. నెట్ కొద్దిగా స్లో ఉంది, అందుకని. ఇదిగోండి, ల్యాండ్స్కేప్ కావాలంటే మనకి ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్లో స్క్వేర్స్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇస్తుంది. ఇదిగోండి, ఇక్కడైతే మనకి 3 ఇమేజెస్ జనరేట్ చేయమంటే 3 చేస్తుంది, 4 అంటే 4. ఇదిగోండి, చూసారా, మనం అయితే ఏ బుల్ కౌ వియరింగ్ హెల్మెట్ రైడింగ్ ఆన్ స్కేట్ బోర్డ్ అంటే చూడండి, ఈ విధంగా స్కేట్ బోర్డుపై హెల్మెట్ పెట్టుకుని ఇమేజ్ అయితే ఈ విధంగా జనరేట్ చేసి ఇచ్చిందండి. ఆ ఇమేజెస్ అప్లోడ్ చేసి ఆ విధంగా మనకి కావాలంటే ఆ విధంగా ఇమేజ్ యొక్క స్టైల్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసి చూడండి. మనకి ఏ విధంగా కావాలంటే అలాగ వస్తుంది. థీమ్స్, ఈ థీమ్ అనేది ఏంటి, ప్రోడక్ట్ చూసారా మధ్యలో అంటే థీమ్ ఇక్కడ చూడండి చేంజెస్ అవుతుంది కదా. అలాగే థీమ్స్ అండి, ఏ విధంగా థీమ్ అప్లై చేయాలో
అప్లై చేసి జనరేట్ అనేది ఆ విధంగా అయితే మనకి జనరేట్ చేస్తుందండి. నేనైతే 2 థీమ్స్ ఇచ్చాను, ఏ విధంగా చూద్దాం. చూసారు కదా, ఇమేజెస్ అబ్బాయి థీమ్, మిగతా రైట్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ అవుతుందండి. అయితే ఫుల్ క్వాలిటీ అయితే హెచ్డి క్వాలిటీలో అయితే మనకు ఉంటుంది ఇమేజెస్. చూసారా, ఇది డౌన్లోడ్ అయింది, ఒకసారి చూడండి. ఫుల్ హెచ్డి క్వాలిటీలో అయితే మనకి వచ్చింది. మనం ఇచ్చాం కదా, స్కేట్ బోర్డ్ మీద ఒక బుల్ హెల్మెట్ పెట్టుకొని కమాండ్ అవ్వగానే మనకి ఆ ఇమేజెస్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుంది. అదే ఫారెస్ట్ ఇమేజెస్ కొంతమంది యానిమేట్ చేసేటప్పుడు దేనికి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి కావాలి కదా ఇమేజెస్, ఆ విధంగా అయితే మీకు నచ్చిన ఇమేజెస్ అండి ఇదైతే ఈ జనరేట్ చేస్తుంది. అదే నెక్స్ట్ వచ్చే టూల్ ఏంటంటే, ఇప్పుడు ఫేస్ 2 అనే ఇంకోటి ఉంటుంది కదా, ఇది ఏంటంటే మనం ఒక ఇమేజ్ని ఏ విధంగా ఇది చేయాలి, బ్యాక్డ్రాప్ చేంజ్ చేయడం, తర్వాత కొన్ని ఒకే అప్పుడు ఏదైనా ఒక ఇమేజ్, ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ ఎక్కడైతే మనకు ఒక షిప్ అనేది అయితే జనరేట్ అవ్వాలండి. ఈ విధంగా బ్రష్ టూల్తో అరేంజ్ చేసి ఇక్కడ కమాండ్ అవ్వండి, షిప్ పెట్టి ఎంటర్ అని పెట్టండి. మనకి అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ సెలెక్ట్ చేస్తుంది, ఈ జనరేట్ చేసి చూపిస్తుంది. మనకి ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజ్ అనేది ఇచ్చేయచ్చు. ఇక్కడ మనకి షిప్ కావాలని ఇన్సర్ట్, ఇది మన షిప్ వచ్చింది చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఇమేజ్, ఇది ఒక టైప్ ఆఫ్, ఏది కావాలంటే ఇక్కడ ఒక ఇమేజ్ మనకి ఇది చూద్దాం. ఇక్కడ ఒక సన్ కావాలండి మనకి, ఇక్కడ సన్ కానీ మూన్ కానీ సన్ కానీ కావాలి, మూన్ వేద్దాం. ఇమేజ్ అయితే ఇన్సర్ట్ చేస్తుంది చూడండి, జనరేట్ చేస్తుంది. మూన్ ఇక్కడ జనరేట్ చేసింది చూసారా, ఓకేనా. ఈ విధంగా మనకి ఏది కావాలంటే అదైతే జనరేట్ చేస్తుంది. రిమూవ్ చేసేయాలంటే రిమూవ్ చేసేయచ్చు. లీవ్ బ్యాక్ చూసారా, రిమూవ్ అయిపోయింది. అలాగే ఇంకొక పిక్చర్ ఏదైనా మనం ఇదే కాదండి, మన దగ్గర ఉన్నది అప్లోడ్లో ఒక ఇమేజ్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, హెయిర్. ఇప్పుడు ఓపెన్ పిక్చర్ ఇదిగోండి, ఇక్కడ మనకి హెయిర్ కావాలి కదా, డిఫరెంట్ ఎక్కడ వరకు హెయిర్ కావాలో ఇక్కడ వరకు అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని హెయిర్ అంటే చూడండి ఏ విధంగా జనరేట్ చేస్తుందో తెలుసుకుందాం. ఈ టూల్ అయితే చాలా యూజ్ అవుతుందండి. మన థంబ్నెయిల్స్ కూడా కొన్ని థంబ్నెయిల్స్లో యాడ్ చేసి ఇటైతే ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ రాని వారికి గట్ట చూసారా, హెయిర్ ఇది ఒక హెయిర్ స్టైల్ ఇచ్చాడు, తర్వాత ఇది ఒకటి వచ్చింది, ఇది అయితే సెట్ అయింది కదా. ఈ విధంగా అండి మనకి ఏది కావాలంటే అదైతే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇంకోటి ఇన్సర్ట్ చేయబెట్టాము, ఇది కదా. ఓకే, సెలెక్ట్ బ్యాక్డ్రాప్లో మనకి ఏది ఫారెస్ట్ ఉండేటప్పుడు ఏముంది అక్కడ సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది, బ్యాక్డ్రాప్ అనేది రిమూవ్ అయిపోతుంది. మనం ఇక్కడ
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఇవ్వాలనుకుంటున్నాం, దాన్ని జనరేట్ చేద్దాం. ఏ విధంగా అయితే జనరేట్ చూసేటప్పుడు బోల్డ్ హెయిర్ ఉంటాయి కదా, హెయిర్ ఏ విధంగా ఇది జనరేట్ అయ్యింది. ఇదే కాదండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ డ్రాప్ చేంజ్ అయింది కదా, ఏది కావాలంటే ఇది ఒక ఇచ్చింది మనకి, ఇది ఇంకోటి మోడల్ ఇచ్చింది. ఇంకా ఇంకా ఎక్కువనే కావాలంటే మోర్ అని కొడితే ఇంకా నెక్స్ట్ ఇస్తూనే ఉంటుంది. మనకి ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, మోర్ అని కొడితే ఇంకా జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇది చూసారు కదా, ఇదొక టైప్ ఓకేనా. తర్వాత ఇంకా ఇంకొక ఇమేజ్ తీసుకోండి, డ్రెస్సెస్ ఏ విధంగా ఇది చేయాలో తెలుసుకుందాం ఒకసారి. ఈ ఇమేజ్ తీసుకొని ఈ ఇమేజ్ డ్రెస్ మనం చేంజ్ చేయాలనుకుంది, ఇదండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ డ్రెస్ అయితే జనరేట్ చేస్తుంది చూద్దాం. ఈ టూల్ అయితే చాలా యూజ్ అవుతుంది, బ్యాక్ డ్రాప్ లో కూడా చేంజ్ చేయడానికి చాలా బాగుంటుంది. చూసారా, డ్రెస్ అయితే ఈ విధంగా చేంజ్ అయింది. ఇక్కడ మనకి హెడ్ దగ్గర ఏదైనా స్టిక్కర్ స్టిక్కర్ అంటే ఏం జనరేట్ చేస్తారు చూద్దాం. స్టిక్కర్ అంటే ఈ స్టిక్కర్స్ జనరేట్ చేసిందండి. అదే బొట్లు గట్ట ఏది కావాలంటే అదే జనరేట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏం వచ్చాము, ఇవే కాదండి మనకు నచ్చిన ఇప్పుడు ఇదిగోండి ఈ ఇమేజ్కి ఇక్కడ ఒక ర్యాబిట్ కావాలనుకోండి బ్యాక్ డ్రాప్లో మనకి, లేకపోతే ఒక డాగ్, బుల్ డాగ్ అని కొడదాము. బుల్ డాగ్ అని కొడితే బుల్ డాగ్ అంటే అక్కడ ఒక ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది చూడండి. స్పేస్లో ఫస్ట్ డాగ్ పంపించారు కదా, ఆ విధంగా చిన్న బుల్ డాగ్ అని ఇచ్చారు. మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ ఏ విధంగా చేస్తుంది, 3 డిఫరెంట్ వేస్లో చేస్తుంది. ఇదొక ఇమేజెస్, ఇదొక విధంగా చూసారా. ఇక్కడైతే ఇంకా ఏం చేద్దాం, ఇక్కడైతే మనకు ఒక రాకెట్ అనేది స్పేస్ షిప్ అనేది జనరేట్ చేయాలి కదా. ఇది జనరేట్ అనే ఆప్షన్ ఇస్తే ఏ విధంగా జనరేట్ చేస్తుందో చూద్దాం. స్పేస్ షిప్ ఇలా డిఫరెంట్ అండి, మీకు ఏది కావాలన్నా అయితే మనం ఇక్కడ జనరేట్ చేయడానికి అవుతుంది పిక్చర్. ఇది ఎక్కువగా థంబ్నైల్స్ రాని వాళ్ళు గట్టయితే ఇది ఎక్కువగా యూజ్ చేస్తే బాగుంటుందండి. అదే మనకి కొన్ని యానిమేటెడ్ ఇమేజెస్కి డిజైన్ చేసేటప్పుడు కావాలన్నప్పుడు కూడా ఈ టూల్ అయితే ఎక్కువగా యూజ్ చేయవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇవన్నీ కొత్తగా అయితే అడోబీ ఎక్స్ప్రెస్, ఇవన్నీ లెర్న్, ఫోటోషాప్ ఇవన్నీ ఇంకా డిజైన్ చేస్తున్నారండి. అడోబీ డిజైనింగ్, టెక్స్ట్ ఇమేజెస్ టు క్రియేటివ్ ఇమేజెస్ అంటే ఇవన్నీ ఇంకా ఇది అవ్వలేదు ఫుల్ వెర్షన్. అందాకైతే ఫ్రీ వెర్షన్ ఉంది. ఈ రెండు ఎక్కువగా కావాలంటే పెయిడ్ వెర్షన్ తీసుకుంటే ఇంకా ఇమేజెస్ అయితే చాలా జనరేట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.